చార్జ్ లో కలర్స్ చేంజ్ అవటం, yellowish కానీ లేకపోతే గ్రీనిష్ కానీ బ్లడ్ స్టెయిన్డ్ కానీ కలిసినాక కొంచెం బ్లీడింగ్ కనపడటం, ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. అలాగే బయట వాట్స్ అంటే పుల్పుల్లాగా ఉండటము, ఇలాంటివన్నీ కనిపించినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తే చూసి టెస్ట్ చేసి, ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇంకా మనం వ్యాక్సిన్స్ ఇస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాలు ఉండవు. ఇప్పుడు మనకి 5 ఫింగర్స్ వేరే ఒక దాంతో ఇన్ఫెక్ట్ అయ్యాము అంటే అన్ని రావాలని లేదు కదా. సో మిగతా వాటికన్నా సేవ్ చేయడానికి వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది. ఇది ముందు మనం డాక్టర్స్ దాన్ని నమ్మడానికే టైం పట్టింది, దాని తర్వాత పేషెంట్స్ కి చెప్పడానికి టైం పట్టింది. ఇప్పటికి పోయి పీడియాట్రిషియన్స్, ఆంకాలజిస్ట్, గైనకాలజిస్ట్ అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పడంలో సఫలమయ్యారు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా మీరు చెప్పినట్లు సో 9 years నుంచి బేబీ గర్ల్ తీసుకొచ్చి ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అనేవి అవేర్నెస్ కల్పించాలి. మీరు మీలాంటి డాక్టర్స్ అందరూ దానికోసం కృషి చేస్తూ ఉన్నారు. మెసేజ్ రాగానే నేను అదే అనుకున్నాను, మ్యామ్ రాగానే ఈ రోజు అదే క్వశ్చన్ అడగాలి అని. ఎస్, అయితే మ్యామ్ ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్